నమస్తే ముందుగా ముఖ్యాంశాలు. టాటా పవర్ చిప్ సెమీస్ కండక్టర్ యూనిట్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన. సిద్ధం అంటే మేము యుద్ధం అంటాం పవన్ కళ్యాణ్. చరిత్రలో నిలిచిపోయేలా కూటమి బహిరంగ సభ ఏర్పాట్లకు భూమి పూజ. చంద్రబాబు ఇంటి వద్ద ఫ్లెక్సీల తొలగింపు. చిప్స్ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా 1.25 లక్షల కోట్ల విలువైన 3 సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మార్చి 13న శంకుస్థాపన చేశారు. వీటిలో గుజరాత్లోని ధోలేరాలో టాటా పవర్ చిప్ సెమీస్ కండక్టర్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ చీఫ్ ఫ్యాబ్రికేషన్ యూనిట్, సనంద్లో సీజీ పవర్ రెనేసాస్ అవుట్ సోర్స్ అసెంబ్లీ యూనిట్, అసోం మెరిగావ్లో అవుట్ సోర్స్ సెమీ కండక్టర్ అసెంబ్లీ టెస్ట్ యూనిట్ ఉన్నాయి. ఈ సందర్భంగా మేము ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నామని మోదీ అన్నారు. सेमी कंडक्टर इंडस्ट्री कम्युनिकेशन से ट्रांसपोर्टेशन तक कई सेक्टर्स जुड़े होते हैं. ग्लोबल इकोनॉमी में भी इस इंडस्ट्री से कई बिलियन डॉलर का रेवेन्यू और एम्प्लॉयमेंट जनरेशन होता है. यानी चिप मैन्युफैक्चरिंग सिर्फ एक इंडस्ट्री मात्र नहीं है, ये विकास का वो द्वार खोलती है जो असीम संभावनाओं से भरा हुआ है. इस सेक्टर से न सिर्फ भारत में रोजगार के नए अवसर बनने वाले हैं, बल्कि टेक्नोलॉजिकल एडवांसमेंट्स के क्षेत्र में भी बड़ी प्रगति होने वाली है. आज दुनिया भर की सेमीकंडक्टर चिप के पीछे जो डिजाइन है और उस डिजाइन के पीछे का जो दिमाग है, वो दिमाग अधिकांश भारत के युवा का ही है. इसलिए आज जब भारत सेमी कंडक्टर मैन्युफैक्चरिंग के क्षेत्र में आगे बढ़ रहा है, तो हम टैलेंट इकोसिस्टम की इस साइकिल को एक प्रकार से कंप्लीट कर रहे हैं. భీమవరంలో రౌడీయిజాన్ని అంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో యుద్ధమే, బంధుత్వం ఉండదన్నారు. దాడులపై పోరాడకపోతే మనది కూడా తప్పవుతుందని చెప్పారు. సిద్ధం అంటే మేము యుద్ధం అంటామన్నారు. యుద్ధం అంతిమ లక్ష్యం ప్రభుత్వం మారేలా చేయడమేనని తెలిపారు. ఎవరెన్ని కోట్లు పంచినా అంతిమ విజయం మనదేనని పవన్ ధీమా వ్యక్తం చేశారు. మరి వైసీపీ ఎమ్మెల్సీ తన దగ్గర పనిచేసే ఒక దళిత కులానికి చెందిన ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే జైల్లోంచి బయటకు వస్తే జేజేలు పలుకుతున్నారు, వెల్కమ్ బాస్ ఇస్ బ్యాక్ అంటే ఏమి సంకేతాలు పంపితే మీరు చెప్పండి. మనవాడే తప్పు చేశాడు, మన కులస్తుడే మనోడే తప్పు, మనం కరెక్ట్ చేశాడని వాళ్ళు చేసిన తప్పుని మనం వెనకేసుకొస్తే ఇది అందరికీ దెబ్బ తగులుతుంది. భీమవరం కూడా నేను కోరుకుంటుంది, ఇప్పుడు దాకా నేను నోరెత్తలేదు, ఇప్పుడు ఎత్తుతున్నాను. గంధి శ్రీనివాస్ని అక్కడి నుంచి తరివేయాలి. మీలో చాలామందికి బంధువతం చాలామందికి అతను బంధువు సరైనవాడా? కాపు కులస్తుడే సరైనవాడా? కాపు కులస్తుడే మంచి చేసేవాడా? కాపు కులస్తుడే సమాజానికి అండగా ఉండేవాడా? మరి అలాంటి వాడిని ఎలా వెనకేసుకొస్తాం? మన బంధువు అని చెప్పి, మన కాపు కులస్తులని చెప్పి ఎలా వెనకేసుకొస్తాం? ఇలా చేస్తే బుట్టలో తాజా పండ్లు ఉన్న బుట్టలో కుళ్ళిపోయిన పండు వస్తే మొత్తం ఎలా కుళ్ళిపోద్దో వెనకేసుకొచ్చే వాళ్ళు కూడా కుళ్ళిపోతారు. ఇది మీరు చాలా చాలా క్షుణ్ణంగా ఆలోచించాలి.
లోతుగా అర్థం చేసుకోవాలి. ఒక వీధి రౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏ స్థాయికి వచ్చిందో ఈ రోజున భీమవరం చిన్న సోడా, నిమ్మకాయ సోడా అమ్ముకునే వ్యక్తులను కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయింది. మాతో బాగుండొచ్చు, మా బంధువులతో బాగుండొచ్చు, అట్టడుగు వర్గాలతోటి అత్యంత దూరాన ఉన్న వ్యక్తితోటి ఎలా ప్రవర్తిస్తాడన్న దాని మీదే మనం ఆధారపడి ఉంటాం. ఇది నాకు చాలా చాలా వేదన కలిగించింది. నేను చాలాసార్లు పార్టీ పెట్టడానికి సొంత నన్ను కాదని బయటకు వచ్చాను, గుర్తుపెట్టుకోండి. ఈ నెల 17న పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించబోయే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి బహిరంగ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరు కానున్న నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఉదయం 9:32 సభ ఏర్పాట్లకు భూమి పూజ చేయాలని సమీక్షలో నిర్ణయించారు. చిలకలూరిపేట సభ ద్వారా జగన్ పతనానికి నాంది పలుకుతామని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 17న నరేంద్ర మోదీ ఏపీ పర్యటనను ప్రధానమంత్రి కార్యాలయం ఖరారు చేసింది. ఈ మేరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు సమాచారం పంపింది. 17న సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ సభ వద్దకు చేరుకుంటారు. ప్రధాని రాకతో సభ వద్ద మొత్తం 3 హెలీప్యాడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఒక హెలీప్యాడ్ నిర్మాణం పూర్తయింది. మిగతా పనులు ఊపందుకున్నాయి. ఏర్పాట్లను పరిశీలించేందుకు బుధవారం లోకేష్ సభ ప్రాంతానికి రానున్నారు. ఇప్పటికే సభ నిర్వహణకు సంబంధించి నేతలు వారికి అప్పగించిన బాధ్యతల్లో నిమగ్నమయ్యారు. ఈ సభకు బస్సులు కేటాయించేందుకు ఆర్టీసీ అంగీకరించడంతో ఆ సంస్థతో సమన్వయం చేసుకుని డిపోల వారీగా బస్సులు తీసుకుంటామని నేతలు తెలిపారు. ప్రారంభమైన 17వ తారీఖున ఒక పెద్ద బహిరంగ సభ, లక్షలాది మంది ప్రజలతో ఇక్కడ బహిరంగ సభ జరగబోతా ఉంది. ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చాలా సంవత్సరాల తర్వాత ఈ వేదిక మీద పాల్గొనడం ఒక విశేషం. నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా జరగబోతా ఉంది. లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఈ సమయం కోసం ఈ డే ఎప్పుడొస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. లక్షలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సభని, బహిరంగ సభని విజయవంతం చేయబోతా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర భవిష్యత్ కోసం, ఈరోజు అరాచక పాలనని పారదోలటం కోసం, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు జత కట్టాయి. ఈ విధ్వంస పాలన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి విధ్వంసాల పాలన చూశారు ప్రజలు. 4 లక్షల కోట్ల పైన దోచుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు. రౌడీయిజం, గూండాయిజాన్ని చూశారు ప్రజలు. ఎక్కడ చూసినా బీసీల మీద దాడులు, ఎస్సీ మీద దాడులు, దళితుల మీద దాడులు, ముస్లిం మైనార్టీ సోదరుల మీద దాడులు, రాష్ట్రంలో చివరికి మహిళల మీద కూడా, ఆడపడుచుల మీద కూడా దాడులు జరిగిన విషయం ఈరోజు ప్రజలు గుర్తించారు. అందుకే ఈ అరాచక పాలన పోవాలని ప్రజలు రోజులు లెక్క పెడతా ఉన్నారు. ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వస్తుందా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని సాగనంపుదాం అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. అలాగే కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారు బ్రహ్మాండంగా చేశారు. మళ్లీ ఆయనే ప్రధాని కావాలని చెప్పేసి ఈరోజు దేశ ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. ఈరోజు రాష్ట్రానికి ఒక భవిష్యత్తు ఇవ్వడం కోసం, రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు ఇవ్వడం కోసం, 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడం కోసం ఈరోజు మీ ముందుకు, ప్రజల ముందుకు వచ్చిన 3 పార్టీలు ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదించి భారీ మెజారిటీతో 167 సీట్ల పైన ఈ కూటమి గెలుచుకోబోతా ఉంది. ఈరోజు ఈ ప్రజల ఆదరణ, ప్రజలు మా పక్షాన ఉన్నారు. భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించబోతున్నారు. ఈ సభకి అన్ని ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలిరావడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఈ సభని విజయవంతం చేయబోతా ఉన్నారు. ఈరోజు భూమి పూజ చేసినటువంటి నారా లోకేష్ గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పబ్లిక్ మొబిలైజేషన్ లో చరిత్ర కొత్త రికార్డు సృష్టిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. థ్యాంక్ యూ.
దేశవ్యాప్తంగా ఉన్న విశ్వకర్మ సామాజిక వర్గానికి చెందిన వారిని అన్ని రంగాలలో బలోపేతం చేస్తామని ఇండియన్ విశ్వకర్మ ఆఫీసర్స్, బిజినెస్ మెన్ మరియు ప్రొఫెషనల్ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు బిఎన్వి రాజశేఖర్ అన్నారు. ఇండియా జ్యోతి ప్రేక్షకులకి అందరికీ మా నమస్కారాలు. నా పేరు బిఎన్వి రాజశేఖర్. నేను హైదరాబాద్ నుంచి ఇవాళ పిడుగురాళ్ళు వచ్చాను. నేను ఇండియన్ విశ్వకర్మ ఆఫీసర్స్, బిజినెస్ మెన్ అండ్ ప్రొఫెషనల్ ఫౌండేషన్ నేషనల్ ప్రెసిడెంట్ని. మేము 28వ తారీఖు నాడు జనవరి 28, 2024 హోటల్ లీలా ప్యాలెస్ ఢిల్లీలో ఒక ఆల్ ఇండియా విశ్వకర్మ కాన్ఫరెన్స్, నేషనల్ విశ్వకర్మ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశాము. దాని అనుగుణంగా తీసుకున్న తీర్మానాల ప్రకారం మేము దేశమంతా పర్యటిస్తూ మా ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తన్ చేసుకుంటూ విశ్వకర్మ కమ్యూనిటీని ఉన్నత స్థానంలో తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నాము. దాని యొక్క ప్రభావం ప్రకారం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ముఖ్యంగా నేను తెలియజేసుకున్నది ఏంటంటే, విశ్వకర్మలు దేశవ్యాప్తంగా 9.5 కోట్ల పైన ఉన్నారు. కానీ వాళ్ళకి 545 పార్లమెంటు స్థానాల్లో కానీ, 245 245 రాజ్యసభ సీట్లలో కానీ, 4025 పైచిలకు అసెంబ్లీ సీట్స్లో కానీ ప్రవేశం లేదు. ఇది చాలా చాలా దుఃఖకారకమైన అంశం. అంటే విశ్వకర్మలు ఎక్కువగా రాజకీయ తర్వాత వ్యాపార సంబంధాల్లో చాలా వెనుకబడి ఉన్నారు. విశ్వకర్మలు ఎక్కువ కూడా పొట్ట చేతి పట్టుకొని ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ చేతి వృత్తుల మీద జీవిస్తున్నారు. ఈ విధానం పోవాలని ఆల్ ఇండియా విశ్వకర్మ, ఇండియన్ విశ్వకర్మ ఆఫీసర్స్, బిజినెస్ మెన్ ప్రొఫెషనల్ ఫౌండేషన్ వాళ్ళు దేశవ్యాప్తంగా విశ్వకర్మలో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళకి నాగరిక పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ 17వ బ్రాంచ్ బుధవారం ప్రారంభమైంది. ప్రకాష్ నగర్లో యూనియన్ బ్యాంక్ ప్రక్కన ఏర్పాటు చేసిన ఈ నూతన బ్రాంచ్ను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. బ్రాహ్మణులు, పురోహితులు కానీ బ్రాహ్మణులు కానీ చాలామంది చిన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పురోహితం చేసుకుంటూ ఈరోజు వాళ్ళ కుటుంబాలను కానీ వాళ్ళ పిల్లలను కానీ చదివించుకోవడానికి, లేదా ఇల్లు కట్టుకోవడం కానీ ఇలాంటి కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడే నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వం ఈ యొక్క బ్రాహ్మణ క్రెడిట్ కార్పొరేషన్ సొసైటీని ఏర్పాటు చేసి పేద బ్రాహ్మణులు కానీ పేదవాళ్ళు కానీ ఇందులో ఎవరైనా సరే 8.25% లోన్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.25. మామూలుగా బ్యాంకుల్లో, స్టాండర్డ్ బ్యాంకులో 9% వరకు పెట్టున్నారు. మీకు తక్కువగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ 8.25. సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, షూరిటీలు పెట్టాలి, అవి పెట్టాలి, ఇవి పెట్టాలని చూస్తూ ఉంటాం మనం. బ్యాంకులకు వెళ్తే కొంతమంది అవి లేక ఇవి లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం, గొప్ప అవకాశం ఇచ్చే కార్యక్రమం అన్సెక్యూర్డ్ లోన్స్ కూడా ఇక్కడ ఈ క్రెడిట్ సొసైటీలో లభిస్తుంది. కాబట్టి మన నరసరావుపేట జిల్లా అంటే నియోజకవర్గం, అలానే పల్నాడు జిల్లాకు సంబంధించిన ఎవరైనా సరే ఈ యొక్క సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా ముఖ్యంగా నరసరావుపేట పట్టణంలో గ్రామీణ వెల్ఫేర్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ అయినటువంటి గ్రామీణ కోఆపరేటివ్ సంస్థ ఓపెనింగ్కి వచ్చినటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా మా గ్రామీణ కార్పొరేషన్ తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన ఒక నిమిషమే నేను మాట్లాడాను. ఆయన యొక్క ఆలోచన సరళి గ్రామాల పట్ల నాకు అర్థమైంది. ఆయనకి బ్రాహ్మణులకి అత్యంత గౌరవం ఇచ్చేటువంటి వ్యక్తి. గ్రామంలో అనేకమైనటువంటి పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా అభ్యున్నతికి చేరాలనేటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి వ్యక్తి. నిబంధనలకు అనుగుణంగానే పనిచేస్తున్నామని, మెజార్టీ పాలకవర్గ తీర్మానాన్ని అనుసరించి గ్రామంలో అభివృద్ధి పనులను చేస్తున్నామని, ఇందులో ఎటువంటి అక్రమాలు, అన్యాయాలు జరగలేదని కార్యదర్శి చిర్ల అమర్నాథ్ రెడ్డి తెలియజేశారు. ఇటీవల సామర్లకోట మండలం పనసపాడు గ్రామానికి సంబంధించి బుక్లో అక్రమాలు జరిగాయని రాయుడు మేజేస్ ఆరోపించారు. నా పేరు చిర్ల అమర్నాథ్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ గేడ్ 1గా పనసపాడు గ్రామంలో సంవత్సరాల కాలంగా నేను పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అన్నీ కూడా నిబంధనల ప్రకారం మేము నిబంధనల వ్యతిరేకంగా ఏ పని కూడా మేము చేపట్టాం. పంచాయతీకి సంబంధించి అభివృద్ధి పనుల విషయంలో పంచాయతీ వర్క్స్ కమిటీ నామినేటెడ్ సభ్యుల్ని నామినేట్ చేశారు. అతను గ్రామంలో పంచాయతీ చేసిన మెజార్టీ తీర్మానాలకు అనుగుణంగా
ఏఈ సంబంధిత ఏఈకి ఎస్టిమేట్ల అంచనా కోసం మేము పంపడం జరుగుతుంది. వాళ్ళ అంచనాలు రూపొందించాక తదుపరి పంచాయతీ తీర్మానంలో వాటికి పరిపాలన మంజూరిస్తూ సాంకేతిక మంజూరికి సంబంధిత డిఈకి మేము పంపుతాం. సంబంధిత ఏఈ, డిఈ, సంబంధిత ఇంజనీరింగ్ అసిస్టెంట్ పర్యవేక్షణలో సదరు పనులన్నీ పూర్తి చేసి అవి అంబుక్ రికార్డ్ చేసి పంచాయతీకి సమర్పిస్తారు. దాని ఆధారంగా మేము బిల్స్ పాస్ చేసి ఎవరైతే నామినేటెడ్ వర్క్ చేశారో నామినేటెడ్ పర్సన్ అతని అకౌంట్లో సిఎఫ్ఎంఎస్ ద్వారా డబ్బులు చెల్లించడం జరుగుతుంది. నాణ్యత ప్రమాణాల విషయంలో కానీ అంబుక్ల విషయంలో కానీ పంచాయతీ సెక్రటరీ ప్రమేయం ఏ విధంగానూ ఉండదు. ఏ విధమైన నాణ్యత ప్రమాణాలు లోపిస్తే సంబంధిత విజిలెన్స్ తనిఖీలో ఏమి లోపించినా సంబంధిత ఏఈ, డిఈల మీద చర్య తీసుకుంటారు సంబంధిత పర్సన్ మీద. అలాగే ఈ గ్రామంలో భవన నిర్మాణాలకు సంబంధించి లేఅవుట్లు, నాన్ లేఅవుట్లు గ్రామ కంటాలో ఉంటాయి. నాన్ లేఅవుట్ల విషయంలో విజిలెన్స్ కొంతమంది గతంలోనే ఇప్పుడు ప్రస్తుతం నేను వచ్చాక ఒక నాన్ లేఅవుట్ కూడా జరిగి ఉండలేదు. నాన్ లేఅవుట్ విషయంలో విజిలెన్స్ నియంత్రణకు లోబడి కొంతమందికి విజిలెన్స్ ఫైనాటిల్ వసూలు చేయమంది. వాళ్ళకి సంబంధించి వాళ్ళు ప్లాన్ దాఖలు చేసుకున్నప్పుడు వాళ్ళ నుంచి బెటర్మెంట్ ఛార్జీ రూపంలోనూ విజిలెన్స్. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద మున్సిపల్ అధికారులు ఫ్లెక్సీలు తొలగించారు. ఇటీవల మోతమోహితం పేరుతో ఏర్పాటు చేసిన లోకేష్ చంద్రబాబు ఫ్లెక్సీలను తొలగించడంపై టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఆర్చీ రూపంలో ఏర్పాటు చేసిన భారీ కటౌట్ను తొలగించి ప్రక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో పెట్టారు. కరకట్టపై ఉన్న వైసీపీ ఫ్లెక్సీలు జోలికి ఎందుకు వెళ్లలేదని అధికారులను టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఎక్కడికని వెళ్ళిపోతా ఉన్నావు ఏం లేదా? రాష్ట్ర భవిష్యత్తుకు బీజేపీ సహకారం కావాలి అని జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ పేర్కొన్నారు. స్థానిక గౌరపాలెం కొనతాల సుబ్రహ్మణ్యం ఫంక్షన్ హాల్లో బుధవారం 3 పార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ 3 పార్టీలు కలిపి రాష్ట్రంలో ఒక అధికారానికి వచ్చి రాష్ట్రం విభజన చట్టం ద్వారా విడిపోయినప్పుడు ఆ విభజన రూపును భర్తీ చేసే కార్యక్రమం ఏదైతే జరిగిందో తర్వాత ఈ కలయిక మళ్ళీ విడిపోయినాక 2019 ఎంత నష్టం పడ్డామో ఎంత నష్టపోయామో అన్నది ఇప్పుడు చూస్తా ఉన్నాం. వాస్తవానికి మంచి విషయాలు కూడా మీ ఎమ్మెల్యే గారు చెప్పారంతా. అసలు ఆయన చెప్పాక ఇంకా ఎవరు మాట్లాడడానికి ఏం లేదు, మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ ఆ కలయిక 2024లో ఇప్పుడే గత వర్పాలు చెప్పినట్టు ఈ కలయికి ముఖ్య వ్యక్తి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. గత 2 సంవత్సరాలుగా ఈ కలయిక ఉండాలి. ఇటువంటి రాష్ట్ర పరిపాలనకి చరమగీతం పాడాలంటే మళ్ళీ ఈ 3 పార్టీలు కలవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేష్ ఉంటుంది. ఎవరైనా నమ్మగలుగుతారని చెప్పండి. 3దే మిగులుతుంది. కలిశారు కాబట్టి మన రాష్ట్రానికి తిరుగులేనటువంటి భవిష్యత్తు కనిపిస్తా ఉంది. ఏ కార్యక్రమం చేయాలో ఈ రాష్ట్రం మళ్ళీ పూర్వ వైపు రావాలంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి వారి అండదండలతో ఈ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం మున్నూరు కాపుకి కార్పొరేషన్ ఇచ్చిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లాలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చెర్ల తహసీల్దారుని కలిసి చెర్ల మండలంలోని మున్నూరు కాపులకు బీసీ సర్టిఫికెట్లు మంజూరు చేయవలసిందిగా మున్నూరు కాపుకు అధ్యక్ష కార్యదర్శులు విస్తా నాగభూషణం, గుండెపూడి భాస్కర్ రావులు కోరారు. ఈ సందర్భంగా విస్తా నాగభూషణం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మనకి హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా మీకు మున్నూరు కప్ కార్పొరేషన్ ఇస్తానని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మనకి చెప్పడం జరిగింది. వారి మేనిఫెస్టో ప్రకారంగా నిన్న
మనకి మున్నూరు కాపు కార్పొరేషన్ చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి వారికి ఈ సభాముఖంగా వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాము. అలాగే కొండా దేవయ్య గారు రాష్ట్ర అధ్యక్షులు ఆయన తన భవనాన్ని కూడా పక్కన పెట్టి 9 సంవత్సరాలు వినియోగ పాలన చేసి ఈ సాధనకై ఆయన కృషి చేశాడు. ఆయన కూడా మేము సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన మిత్రులందరూ కూడా ఒకటిగా ఉండి జై జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు, మున్నూరు కాపులు ఐక్యత వర్ధిల్లాలి అని చెప్పేసి అందరం కూడా ఏకతాటిగా ఉండి మన హక్కుల సాధనకై మనం పోరాడాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ మనకి మున్నూరు కార్పొరేషన్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి గారికి కొండ సురేఖ గారికి అలాగే చేతక్ గారికి మన వాళ్ళందరికీ కూడా మన సొంత నాయకురావు గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టాటా పవర్ చిప్ సెమీస్ కండక్టర్ యూనిట్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన. సిద్ధం అంటే మేము యుద్ధం అంటాం పవన్ కళ్యాణ్. చరిత్రలో నిలిచిపోయేలా కూటమి బహిరంగ సభ ఏర్పాట్లకు భూమి పూజ. చంద్రబాబు ఇంటి వద్ద ఫ్లెక్సీల తొలగింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.